హాయ్ అండి. ఇక్కడ కనిపిస్తుంది గోధుమ పిండి కాదు, జొన్న పిండి. ఈ జొన్న పిండితో నేను జొన్న రొట్టెలు చేస్తున్నాను. ఈ జొన్న రొట్టెల కోసం ముందుగానే వేడి నీళ్ళు కాంచుకొని పెట్టుకున్నాను. ఇందులో కొంచెం ఉప్పు వేసుకొని కాంచుకున్నాను. నీళ్ళు బాగా పొంగేలా కాంచుకోవాలి. ఇలా వాటర్ పోసుకుంటూ నిదానంగా కలుపుకోవాలి. కొంచెం కాలుతుంటుంది కదా, వేడి నీళ్ళతోనే తీసుకోవాలన్నమాట. అందుకు ఇలా మెల్లిమెల్లిగా కలుపుకుంటూ ఉండాలి. చూడండి, నేను ఈ విధంగా కలుపుకున్నాను. దీన్ని ఇలా పీసులుగా చేసుకొని, నేను తీసుకున్న పిండికి ఇది 5 పీసెస్ అయ్యాను అనమాట. సో దీనికి ఒక్కొక్కటిగా చేసుకోవాలి. ఎలా చేయాలంటే ఇలా రఫ్ చేయాలన్నమాట. బాగా ఎంత బాగా చేయాలంటే అంత బాగా చేయాలి. ఈ నేను రొట్టె కుట్టే ముందు ఒక ప్యాన్ పెట్టుకోవాలన్నమాట ముందుగానే గ్యాస్ మీద. ఎందుకంటే ప్యాన్ బాగా వేడైతేనే రొట్టె కూడా బాగా వస్తుంది. అందుకోసం నేను ఇక్కడ పెనం పెట్టుకున్నాను. రొట్టె కాల్చే ముందు ఎప్పుడు హై ఫ్లేమ్లోనే ఉండాలి. రొట్టె నేను ఈ విధంగా చేసుకొని కింద పిండి వేసుకున్నాను. ఇలా కొట్టుకోవాలి. తునక్కోకుండా కింద పొడి వేసుకుంటూ ఇలా తట్టుకోవాలన్నమాట. చూడండి, మొత్తం మీద రొట్టె అయితే వచ్చేసేసింది. దీన్ని మనం పెనం అయితే వేడైపోయింది. కానీ నాకు మామూలుగా ఇలా తీసుకోవడానికి లేదు, ఇది అడ్డం ఉంది కాబట్టి నేను చెలాకు సహాయంతో ఇలా తీసుకుంటున్నాను. ఇలా దీని మీద కొన్ని వాటర్తో ఇలాగైనా అనొచ్చు, లేదంటే మీరు క్లాత్ తీసుకునే అనొచ్చు, అది మీ ఇష్టం. సో అదే విధంగా యథావిధిగా మళ్ళీ ఇలా పిండిని వేడి నీళ్ళతో బలిగించి కలుపుకొని ఇలా చేసుకుంటే ఎంత బాగుంటుందో. చాలా హెల్తీ కదండి జొన్న పిండి. వారానికి ఒకసారి, కనీసం రోజుకి ఒకసారి తినడం లేదు కానీ వారానికి ఒకసారైనా ట్రై చేసి చూడండి. చాలా చాలా మంచిది. షుగర్ ఉన్న వాళ్ళు రైస్ ఎక్కువ తినకూడదు కాబట్టి చపాతీ కూడా కంటే రొట్టె బెస్ట్ అని నా అభిప్రాయం. ఈ విధంగా పైన పొంగినాయి కదండి, ఇలా పొంగినప్పుడు తిప్పుకోవాలన్నమాట రొట్టెని. చూడండి, రొట్టె పొంగడం స్టార్ట్ అవుతుంది. చూడండి ఎంత బాగా పొంగిందో.